బాలమురళీకృష్ణ గారితో అసలు పుష్కర కాలం ప్రయాణించడం అంటే, ఎందుకంటే మహామహులు, ఎందుకంటే మహదేవన్ గారు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళే శంకరాభరణంలో వారి చేత పాడించాలనుకొని పాడించలేమేమో మన స్థాయికి వారి దగ్గరికి వెళ్ళాను అనుకున్నటువంటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో మీ ప్రయాణం సాగింది. ఎట్లా సాగింది? ఏంటి దాని గురించి? ఆయన పుంభావ సరస్వతి అండి, మహానుభావుడైన. నువ్వు ఒకసారి ప్రత్యేకించి ఒక గంట ఆయనతో పెట్టుకోవాలి తప్ప ఒక్కొక్క మాటలో చెప్పేది కాదు. కాదు, అదొక ప్రత్యేకమైన అధ్యాయంలాగా. ఒక అమృత స్వరమూర్తి ఆయన, అంతే. అమృతత్వము, ఆ స్వరం, ఆ అమృత స్వరమూర్తి అంతే. అసలు ఇక ఈ మన భారతదేశం అదృష్టం ఒక రకంగా చెప్పండి. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మానవులు ఎవరైనా సరే ఈ భూమండలం అదృష్టం, మానవ జాతి అదృష్టం బాలమురళీకృష్ణ గారు. ఈ భూమి మీద అంత గొప్పగా పాడగలిగినటువంటి వాళ్ళు లేరు, అంత సంగీతం తెలిసిన వాళ్ళు లేరు అని నా నమ్మకం. అంటే సంగీతాన్ని భావ ప్రకటన తెలియటం వేరండి. సంగీతం యొక్క భావ ప్రకటన చూసారా, రసానుభూతితో సంగీతాన్ని ప్రకటించటం అనేక విధాలుగా. ఒకటేంటి అసలు, ఒక్క కీర్తనలనేనా, జావళీలనేనా, తిల్లానలా, జయదేవుడు అష్టపదుల, ఏవి ఒకటేంటి ఇది. ఇలా మనం కూర్చుంటే దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆయన 72 మేళకత్త రాగాలు కాకుండా ఆయన సరికొత్త రాగాల్ని ఆయన దాదాపు 29 రాగాలు ఆయన సృష్టి చేశారు. వాటికంటే కూడా అసలు ముందు 72 మేళకర్తల్లో 72 కృతులు రాశారు, ఆయన కీర్తనలు రాశారు. ఆయన చాలా చాలా త్యాగ బ్రహ్మ. అట్లాంటి మీరు అవతారమూర్తి అండి. నాకైతే సంగీతానికి సంబంధించి అవతరించాడు ఆయన. వీళ్ళకి ఎందుకు గురువుగారు తెలుగు నేల మీద వీళ్ళకు జరగాల్సినటువంటి సత్కారాలు కానీ, రావాల్సినటువంటి కీర్తి కానీ వీళ్ళకి ఎందుకు దక్కలేదు? ఎందుకు పరాయి రాష్ట్రాలకు వెళ్ళిపోయారు? అసలు పొరుగు రాష్ట్రాలలోనే వీళ్ళు తమ జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దౌర్భాగ్యం ఏర్పడింది? ఇంత గొప్ప వాళ్ళు తెలుగు నేల మీద పుట్టి. తెలుగులో సరైనటువంటి పోషణ లేదండి, గుర్తింపు లేదు. గుర్తింపు లేనప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? ఇప్పుడు ఎంత గుర్తింపు ఉన్న ఎన్టీ రామారావు గారికి పరిస్థితి ఏంటి? ఆయనకి ఏమైనా భారతరత్న వచ్చిందా? ఎన్టీ రామారావు గారికి అంటే అసలు ఎవడన్నా ఉన్నాడా అసలు? పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి, మరి ఎంత పైగా ఇంకోటి ఆయనకి మంచి వర్గం ఉన్నది, మంచి అభిమానులు ఉన్నారు. ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు కదా. బలమైనటువంటి అంటే రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, పారిశ్రామిక రంగంలో దిగ్గజాలు లాంటి వాళ్ళు ఆయన్ని నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారండి. భారతరత్న ఆయనకి రావద్దా? ఇప్పుడు ఈ 3 పార్టీల సంగమంతో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది కనుక ఇప్పుడున్న ఆయనకి భారతరత్న రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కోరుకొని తీరాలి. తెలుగు వాళ్ళుగా ఆ కీర్తి వారికి దక్కాలి అని మనం కోరుకోవాలి. సరస్వతి పుత్రులు ఎంతమంది ఉన్నా సరస్వతి సత్పుత్రులు జన్మవిత్తులు రామలింగేశ్వరరావు గారు, నేనే ఈ కార్యక్రమం ప్రారంభంలో అన్నాను, కవికి కులం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, మతం కానీ ఆపాదించకూడదని అంటారు. కానీ మీరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధిలాగా ఒక కార్యక్రమానికి, ఒక చర్చాగోష్ఠికి మీరు టీవీ ఛానల్కి వెళ్ళడం జరిగింది. దాని ఏంటి, ఆ ప్రేరేపించిన సంఘటనలు ఏంటి? నేను చర్చగా బ్రాహ్మణుల్ని తిట్టినప్పుడు వెళ్ళా. నేను బ్రాహ్మణులు పిరికివాళ్ళు, బ్రాహ్మణులకి చర్చలకి రావడం అంటే భయం, బ్రాహ్మణులు పిరికితనం, కమల పిల్లలు అని ఒక ప్రొఫెసర్ 82 పాయింట్లు రాశాడు ఆయన పుస్తకంలో. 82 పాయింట్లు. అవన్నీ నేను చదివి, పరశురాముడి గురించి తెలియకపోయి ఉండొచ్చు ఆయనకి. పరశురాముడు చాణక్యుడు ఎవరండి? పివి నరసింహారావు ఎవరు? మన కళ్ళ మంగళ పాండే ఎవరు పేల్చినవాడు? ఎంతమంది సైన్యంలో ఉన్నటువంటి మేజర్లు, కమాండర్లు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఉంటారు? ఎంతమంది? వీళ్ళందరూ ఎన్ని ఆచార్య కార్గిల్లో అంటే తెలియక, అంటే అవన్నీ మనం ఇవన్నీ చెప్పుకోవటం కాదు. ఆయన ఒక మాటకి మనం 100 లిస్టు చెప్పక్కర్లేదు, ప్రపంచానికి తెలుసు. అప్పుడు నేను వెళ్ళి చెప్పాలి కనుక చెప్పాను. అది అట్లాగే దేనికైనా రెడీ. ఎప్పుడు కూడా వేద పండితుల్ని ఆ సంభావన పడేస్తే వాళ్ళే తోకాడించుకుంటూ వస్తారా అన్న డైలాగు. అట్లాగే వేద పండితుడి భార్య ఎవరిని చూసినా మతం మాయన్లా ఉన్నారండి అని చాలా కించపరచడం, లేఖిగా వాటిని ఖండించే నేను. అది ఖండించడం అది ఎవరికన్నా మనిషిగా ధర్మం. అది
నాకు తర్వాత ఆ మధ్య నేను విజయవాడలో ఉన్నప్పుడు డాక్టర్ సమరం గారు ఒక కార్యక్రమం చేద్దాం మా యూట్యూబ్ ఛానల్కి అడిగారు. ఏంటి అని అడిగాను. అంటే జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరికి తెలియదు అని వారి లైబ్రరీలో, ఎథిస్ట్ సెంటర్లో ఉన్న లైబ్రరీలో కృష్ణా జిల్లా జాతీయోద్యమ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న తెలుగు వాళ్ళ గురించి, మన ఆంధ్రప్రదేశ్ జాతీయోద్యమం గురించి కొన్ని అద్భుతమైన పుస్తకాలు ఇచ్చారు. అంత క్రితం నాకు తెలిసిన ఒకసారి తిరగేస్తుంటే అత్యధికులు జాతీయోద్యమంలో పాల్గొన్న వాళ్ళలో బ్రాహ్మణులే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా కణా కష్టం ఒక్కొక్కరు 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల పాటు జైళ్ళలో మగ్గారు. వాళ్ళు జైలు శిక్షలు అనుభవించారు జాతీయోద్యమంలో. అది చదివిన తర్వాత చాలా ఆవేదన కలిగింది. ఇంత త్యాగాలు చేశారు, ఆ త్యాగాలకు అర్థం లేకుండా పోయింది ఇవాళ రోజుల్లో అనిపించింది. దాని రాజకీయ పార్టీలు కూడా గుర్తించలేదు. తెలుగుదేశం పార్టీ కూడా గత 42 సంవత్సరాలుగా పార్టీ పెట్టి 42 సంవత్సరాలుగా 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక్క బ్రాహ్మడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల, ఒక్క బ్రాహ్మణ్ణి ఎమ్మెల్సీ చేయలే. అంటే బ్రాహ్మణులో పెద్దల సభ అనేది ఒకటి ఉంది కదా, పెద్దల సభ, అది ఎమ్మెల్సీ లేదు, రాజ్యసభ లేదు, ఎమ్మెల్సీ కూడా లేదు. అంటే బ్రాహ్మడు అనేటువంటి వాడు రాజకీయాలకి వాడు దేనికి పనికిరాడు అనేది తీర్మానించారు. ఇలా రాజకీయంగా ఈ రకమైనటువంటి స్థితిని చూపిస్తున్నప్పుడు కుల ప్రధానంగా పోనీ దేవాలయాలను ఏమన్నా వీళ్ళు బాగా చూస్తున్నారంటే దేవాలయాలన్నీ కూడా దీనాతి దీన స్థితిలో ఉంచారు. దోచుకోవటమేనండి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఆదాయం రాని మాకు అక్కలేదు మీరు తీసుకోండి ఎవరన్నా అంటున్నారు. శిథిలావస్థకి దుర్మార్గంగా ఏ కులం ముఖ్యమంత్రి ఆ కులం వాళ్ళని చైర్మన్ చేసేయటం, వాళ్ళ చుట్టూ ఒక 6-7 వాళ్ళ కులం వాళ్ళనే చేసేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని పారిశ్రామికవేత్తలను లేకపోతే వాళ్ళ పదవులు ఇవ్వలేనటువంటి వాళ్ళను వాళ్ళందరినీ తీసుకెళ్ళి దాంట్లో పడేయటం. ఇట్లా దేవాలయ వ్యవస్థని భ్రష్టు పట్టించారు. నదీ జలాలు చూస్తే నదీ జలాల్ని భ్రష్టు పెట్టించారు. ప్రతి నది కూడా మురుగుంటలాగా ఉంది. వాళ్ళ విజయవాడకి ప్రధానమైనటువంటి ఆకర్షణ 3 కాలువలు. భారతదేశంలో ఏ నగరానికి లేదు, అండి ఎన్నో దేశాలకు లేదు, ఒక వెనిస్ నగరం తప్ప. వీళ్ళు ఏది అందమైనటువంటి దానికి అటు ఇటు కూడా అవి ఇవి కట్టించేసి లోపలేమో చెత్తా చెదారం పోసేసి 3 మురుగు కాలువలు వాడ చేశారు. దాన్ని మురికివాడ చేశారు విజయవాడని. నది మురుగుంట, గోదావరి పెద్ద మురుగుంట, తుంగభద్ర పెద్ద మురుగుంట. ఏది దివ్యమైనటువంటి నదులని చెబుతున్నారు. నదులను నాశనం చేశారు, దేవాలయాలను నాశనం చేశారు. దీంట్లో అర్చకుడికి నెలకి 1800 జీతం, అంటే 60 రూపాయలు పడింది రోజుకి. గుళ్ళో అర్చకుడికి అంటే గుడి మెట్ల దగ్గర అడుక్కునే యాచకుడికి డబ్బులు ఎక్కువ వస్తాయండి. ఈ రకంగా పోనీ ఒక్కొక్క గుడికి 1800 ఎకరాలు, 2000 ఎకరాలు, 500 ఎకరాలు ఇట్లా ఉన్న భూములు ఇవాళ చూస్తే 0. ఏమైపోయినంటే ఏమీ లేవు. భూమి ఎక్కడికి మాయమవుతుందండి? పంచలోహ విగ్రహాలు అంటే ఎవడో పట్టుకెళ్ళాడు, పోనీ ఒప్పుకుంటాం మనం. ఏదో కొన్ని చోట్ల అమ్మవారి విగ్రహం ఉంది, కొన్ని చోట్ల అయ్యవారి విగ్రహం ఉంది, ఎవడో ఎత్తుకెళ్ళాడంటే నమ్ముతాం. భూమి ఎక్కడ మాయమవుతుంది? అక్కడే ఉంటుంది, ఉండాలి కదా. కనుక ఇటువంటివన్నీ చేసి నదులు నాశనం చేశారు, దేవాలయ వ్యవస్థను నాశనం చేశారు. భాష చూస్తే ఎలా ఉన్నదో చూశారు కదా మీరు. భాషా సంస్కృతికి ఏమీ లేదు వీళ్ళు చేసింది. ఇట్లా చేసి వీటి కోసం నిలబడి వీటి గొప్పదనాన్ని 10 మందికి చెప్పేటువంటి వాడికి ఏ రకమైనటువంటి అవకాశము లేకుండా, రాజకీయపరమైన ప్రాతినిధ్యం లేకుండా చేసి అన్ని పార్టీలు దాదాపుగా చేసేవి. కనుక ఈ స్థితిలో రాజకీయ వేదిక మీద నుండే వీటిని మాట్లాడటం సమంజసం, అదే సరిగ్గా ఉంటుంది, అప్పుడే వీళ్ళకి కూడా తలకెక్కుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయాలు అడుగు పెట్టడం అనేది. మీరు రావటం ఎలా ఉంది? ఈ ప్రయాణం ఎలా సాగుతుంది? ప్రయాణం ఎలా ఉంది, మనం ఎలా అనుకుంటున్నామో అలాగే జరుగుతుందండి. నేను ఏది ఆశించానో, ఏది జరుగుతుంది, ఎంతవరకు చేయగలను అనుకుంటున్నానో అంతవరకు చేయగలుగుతున్నా. ఇవాళ మీరు నన్ను కూర్చుని సినిమా ఇంటర్వ్యూలతో పాటు మీరు ఎప్పుడు ఆ పాట ఏం రాశారు, ఈ పాట ఏం రాశారు అని అడుగుతూ ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి, ఈ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి అని ఇటువంటివన్నీ అడుగుతున్నారు, నేను చెబుతున్నాను అని అంటే నేను ఈ అడుగు ముందుకు వేసాను కదా, లేకపోతే ఎందుకు అడుగుతారు? మీరు ఏ కవిని అడగరు కదా. కనుక అది ఊహించే, అది ఆలోచించే ఇలా కావాలి, వీటికి ప్రాతినిధ్యం వహించి వీటి గురించి నేను చెప్పాలి అనే ఉద్దేశంతోనే చెబుతున్నాను.
Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.